నమస్తే. నమస్కారం అండి. రండమ్మా. పద. టైం అవుతోంది. వీళ్ళు గుడికి బయలుదేరుతావని ఇంకా రాలేదేంటి? మృదులా, మృదులా, అత్తయ్య, ఏంటమ్మా అంత టెన్షన్గా ఉన్నావు? ఏం లేదు అత్తయ్య. ఏం లేకపోవడమేంటి? పేపర్లో ఏదో చూడకూడదు చూసినట్టు అంత టెన్షన్ అయ్యా. మొహం నిండా చెమట్లు చూడు. అసలు ఆ పేపర్లో ఏముంది? ఇవ్వు. అత్తయ్య చూడండి. అంతా మామూలు విషయాలే ఉన్నాయి కదమ్మా. మరి నువ్వెందుకంత షాక్ అయ్యావు? ఇప్పుడే నాకు అలా కనిపించింది కదా, మళ్ళీ ఇంతలోనే మామూలు న్యూస్ ఉందేంటి? నేను భ్రమపడ్డానా? అయినా ఇప్పుడు అలా ఎందుకు అనిపించింది? ఏమైంది మృదులా? ఎందుకంత కంగారు పడిపోతున్నావు? ఏం లేదు అత్తయ్య, ఏదో ఆలోచనలో ఉండి. ఈ టైంలో నీకే ఆలోచనలు ఉండకూడదమ్మా. టెన్షన్ పెట్టే విషయాల గురించి అస్సలు ఆలోచించకూడదు. ప్రశాంతంగా ఉండాలి. అవును, గుడికి వెళ్ళాలి బయలుదేరుతా ఉన్నారు కదా, ఇంకా వెళ్ళలేదేంటి? మధు ఎక్కడా? ఓకే, సరే సరే, మరి తొందరగా వచ్చేసేయండి. ఈలోగా మేము గుడికెళ్ళి వచ్చేస్తాం. ఓకేనా? యా యా, బాయ్. నానా, టైం అవుతోంది. గెస్ట్లందరూ వచ్చేస్తున్నారు. తొందరగా గుడికి వెళ్ళొచ్చేయండి. ఇదిగో బయలుదేరుతున్నాం అమ్మా. ఎంతసేపు? 1 అవర్లో వచ్చేస్తాం. మృదులా, వెళ్దామా? ఓకే మధు గారు. అయ్యో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? ఈ టైంలో ఇలా స్ట్రెయిన్ అవ్వకూడదు. మీ ఆశీర్వాదం అండగా ఉంటే అంత మంచి జరుగుతుంది అత్తయ్య. మేము వెళ్ళొస్తాం. తొందరగా వెళ్ళొచ్చేయండి. సరే అమ్మా. మృదులా, పద. ఏయ్, ఈ టైంలో పిచ్చి పిచ్చి వేషాలు వేసినామనుకో సంపుతాం. సరిగ్గా పెట్టు.
రెడీ అయిపోయారా? అయిపోయింది చైత్ర. మా సంగతి సరే గానీ నువ్వింత తొందరగా రెడీ అయి బయటికి రావడమే విచిత్రంగా ఉంది. అవును, ఎప్పుడు గదిలోంచి బయటికి రాకుండా తలుపు వేసుకొని లోపలే ఉంటావు. చేతబడేమన్నా చేస్తున్నావా ఏంటి? రే పాగల్గా, ఏంద్ర మాటలు? అరే తప్పే ఉంది. పెళ్ళానికి కడుపు పోయినా వీడి కొవ్వు కరగలేదు, నోటి దురద తగ్గలేదు. తప్పే ఉందా? ఎంత మాట అంటే అంత మాట అనేయడమేనా? వెనుక ముందు చూసుకోకర్లా? పర్లేదు మాన్సి, అననివ్వు, తప్పే ఉంది. అవును గౌరవ్, నేను చేతబడి చేస్తుంటాను. అది చేయడానికే నన్ను ఇక్కడికి తెచ్చారు కదా. చేతబడి చేసే అప్పుడు మధు ఏమైపోయాడో కనుక్కున్నాను. చేతబడి చేసే మృదులని చాలాసార్లు కాపాడాను. ఇంకా చేతబడి చెయ్యడానికే ఇక్కడున్నాను. హలో హలో, నేనేదో క్యాజువల్గా సరదా కంటే అంత ఫీల్ అయిపోతున్నావు ఏంటి? మరవ్వదా? సరదాకైనా అట్లాంటి మాటలు అంటారు ఎవరైనా? సారీ చెప్పు, సారీ చెప్పు. సారీ చైత్ర, ప్లీజ్ ఏమనుకోకు. వాని సంగతి తెలుసు కదా చైత్ర. సరదాకేదో వాగుతాడు, పట్టించుకుంటే ఎట్లా? లేదు మాన్సి, నేనేం ఫీల్ అవ్వట్లేదు. అన్న ప్రతి మాటకి, చేసే ప్రతి పనికి మీరు ఫీల్ అయ్యేలా చేస్తాను. మానసి, ఆ, ఏంటి ఇంకా ఇక్కడే కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు? అందరూ వచ్చేస్తున్నారు, తొందరగా రండి. అన్నయ్య వదిన రెడీ అయ్యారా పెద్దమ్మా? వాళ్ళెప్పుడో రెడీ అయి గుడికి కూడా వెళ్ళారు. ఓ, మీరు రండి, గెస్ట్లు వస్తున్నారు, రిసీవ్ చేసుకోవాలి. వంటల ఏర్పాట్లు అవి చూడాలి. మేం రెడీ అత్తా, అంతా చూసుకుంటాం కదా, నువ్వేం టెన్షన్ పడకు. అమ్మ చైత్ర, మా కుటుంబం చిక్కుల్లో ఉన్నప్పుడు వచ్చావు. చాలా సమస్యల్లో మాకు అండగా ఉన్నావు. ఈ కార్యక్రమం కూడా ఏ ఆటంకం లేకుండా జరిగేలా దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. అలాగే ఆంటీ, చూసుకోవడానికి, మీ అంతం చూడడానికే కదా వచ్చాను. పదండి. పద. చెప్పండి మేడం. అది ఇప్పుడే గుడికి బయలుదేరింది. ఏం చేస్తారో, ఎలా చేస్తారో నాకు తెలీదు. మళ్ళీ అది తిరిగి ఇంటికి రాకూడదు. ఇక్కడ వీళ్ళ సరదాలు, సంబరాలు చూస్తుంటే ఒళ్ళంతా రగిలిపోతోంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో దాని చావు వార్త వినాలి. ఈ ఇంట్లో నవ్వులన్నీ ఏడ్పులుగా మారాలి. అర్థమైందా? ఓకే మేడం.
మధు గారు ఏమైంది? ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, కానీ ఏంటో అర్థం కావట్లేదు. నీ పేరేంటి? ఎక్కడుంటావు నువ్వు? నా పేరు శాంభవి. ఆ అమ్మవారి అంశతో పుట్టానంట, కానీ నాకు ఎవ్వరూ లేరు. ఆ గుళ్ళోనే పుట్టి ఆ గుళ్ళోనే పెరిగా. నీలాంటి అక్క ఈ బట్టలు ఇచ్చింది. ప్రసాదం తింటూ అక్కడే ఉంటా. నాతో వస్తావా? ఓ వస్తా, కానీ ఎప్పుడు నీ దగ్గరే ఉంచుకోవాలి, సరేనా? సరే. మాకు ప్రాణం పోసావమ్మా. శాంభవి, నీకెలా తెలిసింది? ఏంటో నాకు అన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి. ఆహా, బంగారం. అక్కడ పెట్టకండి, అక్కడ పెట్టకండి, అక్కడ పెట్టేసేయండి. అక్కడ కాదు, అక్కడ కాదు, అక్కడ కాదు, అక్కడ కూడా వద్దు, అక్కడే పెట్టేసేయండి. పిన్ని, నువ్వు వంటల దగ్గరికి వెళ్ళు, మొత్తం దగ్గర ఉండి నువ్వే చూసుకోవాలి. సరే బాబు. వెళ్ళు. ఆంటీ, నేను చాలా బిజీగా ఉన్నాను, అస్సలు డిస్టర్బ్ చేయొద్దు. ఇందాకటి నుంచి చూస్తున్నా, అసలేంద్రా నీ హడావిడి? నిజంగా పనిచేసేటోడు కూడా నీ అంత హడావిడి చేయడనుకుంటా. ఏం మాట్లాడుతున్నావు? నేను పని చేయకపోవడం ఏంటి? ఇక్కడంతా మనమే. మనం లేకపోతే ఏది జరగదు. ఈ ఇంటికి నేనే పెద్ద దిక్కుని. ఈ సీమంతం జరిపించేది మనమే. సచ్చినోడా రే! అమ్మో, వాళ్ళ వైపు చూసి రెచ్చిపోతున్నావేంద్రా? సచ్చినోడా, నువ్వు వెనుక పెడుతున్న పెత్తనం ఇదా? ఏయ్, మీరేందే? పోండి.
పిచ్చి పిచ్చి వేషాలు వేసినవనుకో అందరి ముందే పిచ్చి కొట్టుడు కొడతా. నడు పద. పద, పద. మధు జీవితంలోకి ముందొచ్చింది నేను. ఈ చోటు నాది. ఈ వేడుక జరగాల్సింది నాకు. నన్ను సర్వనాశనం చేసి ఇప్పుడు మీరు సంబరాలు చేసుకుంటారా? జరగనివ్వను. ఏ వేడుకైనా నాకే జరగాలి. ఏ సంతోషమైనా నా దగ్గరే ఆగిపోవాలి.